ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒకదాని వెంట ఒకటి ఐరన్ రాడ్డు లాంటి దెబ్బలు తగులుతా ఉన్నాయి, భారీ షాకులు తగులుతా ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అతనికి బానిస లాంటి జవహర్ రెడ్డిని ఇద్దరిని యూపీఎస్సీ చెప్పు తీసుకొని ఇద్దరి చెంపలు పగిలే విధంగా కొట్టింది. యూపీఎస్సీ కొట్టినటువంటి దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా జవహర్ రెడ్డికి. అసలు ఇంతకీ ఏం జరిగింది, మరి ఇప్పుడు వెళ్ళి ఏం చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు చాలా నికృష్టమైనటువంటి వ్యక్తి, అత్యంత నీచమైనటువంటి వ్యక్తి. కుల గజ్జితో మత పిచ్చితో నిత్యం బురదలో పందిలాగా బుర్లేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే అతనికి తోడు మరికొంతమంది బానిసలు తయారయ్యారు. మొన్నటిదాకా డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి, ఇప్పుడు కూడా సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి, ఈ బానిసలంతా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిది భలే టేస్టీ ఎదవలకి మంచోళ్ళుగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పంచం చేరగానే నికృష్టపు ఆలోచనలన్నీ తయారైపోతాయి. అయితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కులకుష్టు రోగి ఓడిపోతున్నాడు కాబట్టి మరి అతన్ని కాపాడుకోవాలిగా, వ్యవస్థలో తన బానిసలను పెట్టుకోవాలిగా. అందుకని వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలని లొసుగుల్ని అడ్డంగా వాడుకుంటూ ఉంటారు. నాన్ క్యాడర్ ఐఏఎస్లుగా ప్రమోట్ చేసేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అందులో ఇప్పుడు జూన్ 6వ తేదీ మేము దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ పెడతామని చెప్పి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెబితే, లేదు మేలోనే పెట్టండి, ఎన్నికల రిజల్ట్ కంటే ముందే పెట్టండి, ఎందుకంటే మా బానిసల్ని మా కుల కుష్ఠ రోగుల్ని అందులో జాయిన్ చేస్తాం, చంద్రబాబు నాయుడు సీఎం అయిన వ్యవస్థలో మా బానిసలు కొంతమంది ఉంటారనేటువంటి కుట్రపూరిత నికృష్టపు ఆలోచనకి జవహర్ రెడ్డి అనేటువంటి బానిస తెరలేపాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు దీని మీద యూపీఎస్సీకి లేఖ రాయటం జరిగింది. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఆ యొక్క నాన్ క్యాడర్ ఐఏఎస్లకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు చేద్దరు, కానీ ఈ యొక్క బానిసలు కులకుష్ఠ రోగుల్ని పక్షపాతంతో వాళ్ళ నిర్ణయాలు తీసుకొని ఆ లిస్టు పంపిస్తున్నారు అని చెప్పి. అయితే వాళ్ళకి తెలుసుగా, ప్రపంచం మొత్తానికి తెలుసుగా, ఇవాళ జగన్ అనేటువంటి డెకాయిట్ అత్యంత ఘోరంగా ఓడిపోబోతున్నాడు జూన్ 4వ తేదీ. ఆ తర్వాత తన బానిసలను వ్యవస్థలో పెట్టించుకుంటే చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఏదో ఒక విధంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించవచ్చు. తన బానిసలు వ్యవస్థలో ఉంటే తనకు అనుకూలంగా పనిచేస్తారనేది ఈ యొక్క యథవ ఆలోచన. అందుకనే అనేక మందిని గ్రూప్ 1 గ్రూప్ 2లో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఒక రకంగా తన కుల జాగిరాలను పెట్టారు. అందుకే మనం చూసాం డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కాదు, ఎస్పీలుగా ఉన్నటువంటి రిషాంత్ రెడ్డి దగ్గర నుంచి అమ్మిరెడ్డి దాకా అనేక మంది జగన్మోహన్ రెడ్డికి ఊడిగా చేసినటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు. సరే, వాళ్ళందరూ తుత్తర రాబోయే రోజుల్లో తీరుద్ది. మరి కొంతమంది మత కుష్ఠ రోగులు సిఐడిలో కూడా ఉన్నారు, వాళ్ళ తుత్తర కూడా తీరుద్ది, వేరే విషయం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లేఖకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిప్లై ఇవ్వటం జరిగింది. జూన్ 25వ తేదీ వరకు, అంటే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ వస్తాయి, ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొక 20 రోజులు సమయం ఇస్తాం. జూన్ 25వ తేదీన మేము ఈ యొక్క నాన్ క్యాడర్ ఐఏఎస్లకు సంబంధించినటువంటి యూపీఎస్సీ ఇంటర్వ్యూ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అంటే జూన్ 25వ తేదీకి ముఖ్యమంత్రిగా మీరే ఉంటారు, మీకు నచ్చినటువంటి లేదంటే నిజాయితీ పరులైనటువంటి వాళ్ళ అధికారులకు సంబంధించినటువంటి లిస్టు పంపిస్తే వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకుంటాం. ఈ ఎదవలు ఎలాగో ఈ బానిసలు ఓడిపోతున్నారు కాబట్టి కుట్రపూరితమైనటువంటి లత్కోర ఆలోచనలు చేశారనేది మాకు అర్థమైపోయింది. లిస్టు కూడా చూస్తే మొత్తం కులకుష్ఠ రోగులు ఎల్లారెడ్డి, పుల్లారెడ్డి, నజారెడ్డి, గిల్లారెడ్డి, వారెడ్డి, ఇవి మొత్తం వాళ్ళే కదా స్వామి. గత 5 సంవత్సరాలు మనం గమనిస్తే వేలాది నామినేటెడ్ పోస్టులు, వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వాళ్ళ సామాజిక వర్గానికి దోచిపెట్టినటువంటి నికృష్టుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడు. తను తప్పుడు పనులు చేస్తూ దాన్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దటంలో చాలా అతి తెలివిగలిగినటువంటి నికృష్టుడు. గతంలో కూడా 35 మంది సీఐని డిఎస్పీలుగా కమ్మవాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ప్రమోషన్ ఇచ్చాడని చెప్పి కారు కుత్తలు పూశాడు ఎన్నికలకు ముందు. ఎన్నికల తర్వాత అసెంబ్లీ వేదికగా వాళ్ళ హోంమంత్రి సుచరిత గారు చెప్పారు 35 మందిలో 2 కమ్మవాళ్ళు అని. అంటే ఎంత నికృష్టానికైనా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేయడం కోసం సాక్షి అనేటువంటి హక్కుపక్షాన్ని అడ్డం పెట్టుకొని దానికి అనుకూలంగా మళ్ళీ TV9 ఒకటి, NTV ఒకటి, 10TV ఒకటి, ఈ కాకుండా ఇక సుమన్ దగ్గర నుంచి iDream దాకా అనేక బానిస ఛానల్స్, వీటన్నిటిని అడ్డం పెట్టుకొని లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి కల్పిస్తూ ఉంటాడనేది మరొకసారి నిరూపితమైపోయింది. అయితే ఇప్పుడు యూపీఎస్సీ ఏదైతే నిర్ణయం తీసుకుందో జూన్ 25వ తేదీ వరకు మేము ఇంటర్వ్యూలు చేయమని, ఇది జగన్మోహన్ రెడ్డికి చెప్పు దెబ్బ. జవహర్ రెడ్డి లాంటి బానిసకైతే ఎలా జూన్ 6వ తేదీ ఇంటర్వ్యూ చేస్తే నీకు వచ్చి నష్టం ఏంద్రా బానిస? అంటే జూన్ 4వ తేదీ రిజల్ట్ వస్తుంది, ఆ తర్వాత మా ప్రభుత్వం పోతుంది, మా బానిసల్ని, మా కులకుష్ఠ రోగుల్ని మేము జాయిన్ చేసుకోవడం కుదరదు అనేటువంటి ఆలోచన తప్ప ఇంకేమైనా ఉందా? ఎన్నికల రిజల్ట్కి ముందే నీ కొడుకుని తీసుకెళ్లి 800 ఎకరాలు దోచుకొని బినామీల పేరిట 2000 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి దౌర్భాగ్యుడు రేపు పొద్దున ఇది కక్కిస్తాం జవహర్ రెడ్డి దగ్గర నుంచి. అది వేరే సబ్జెక్ట్, డిఫరెంట్ సబ్జెక్ట్ అది. అయితే ఈ దౌర్భాగ్యులు ఎంత నికృష్టపు ఆలోచనలతో ఉంటారు, ఎంత కులకుష్ఠ రోగంతో ఉంటారనేది మరోసారి బహిర్గతమయ్యేటువంటి విషయం. కానీ వ్యవస్థలు సరైన సమయంలో స్పందించి
ఇప్పుడు ఎన్నికల సంఘం కానీ, కోర్టులు కానీ, లేకపోతే ఇప్పుడు యూపీఎస్సీ కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తప్పుడు విధానాలని, చట్ట వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, న్యాయ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలని ఎదుర్కొంటూ అక్కడి నుంచి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు యూపీఎస్సీ ఏం చెప్పింది జూన్ 25 అంటే ఏమవుతుంది, జగన్ బానిసలు కుష్ఠ రోగులకు అవకాశం ఉండదు. నిజాయితీగా ఎవరైతే ప్రమోషన్కి అర్హత ఉందో, ఎవరైతే సమర్థులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. దీంతో పాటు యూపీఎస్సీ ఏం తేల్చి చెప్పిందంటే జగన్మోహన్ రెడ్డి డెకాయిడ్ ప్రభుత్వం వెళ్ళబోతా ఉంది, మీ ప్రభుత్వం రాబోతున్నట్టుగా సంకేతాలు ఇస్తూ జూన్ 25వ తేదీని నిర్వహిస్తామని చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డికి చెప్పుతో కొట్టిన దానికంటే ఇంకా ఘోర అవమానం అని చెప్పుకోవచ్చు. జవహర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కడుపుకు అన్నం తింటే తను ఇమ్మీడియట్గా తన యొక్క సీఎస్ పదవికి రాజీనామా చేయాలి.